భావత్ మీడియాకి స్వాగతం. ముందుగా బులెటిన్లో ముఖ్యాంశాలు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేనీ మృతి చెందినట్లు ట్రంప్ ప్రకటన. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో హతమైనట్లు వెల్లడి. వీధుల్లోకి వచ్చి ప్రజలు ఆనందోత్సవాలు. సనంద్లో సెమీ కండక్టర్ ప్లాంట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని గ్లోబల్ ఇన్వెస్టర్లకు పిలుపు. బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రకటించిన ఈసీ మరో 60 లక్షల ఓట్లపై న్యాయ పరిశీలన. నిర్ణీత సమయంలో ఫైల్ క్లియర్ కావాల్సిందే. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. మూసీ దండి మార్చిలో పాల్గొన్న కేటీఆర్ బాధితులకు భరోసా. పేట్లపాలెం బాణసంచా ప్రమాద బాధితులకు సీఎం భరోసా. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పరామర్శ. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం. విద్యా కమిషన్ రిపోర్ట్ ను చెత్తపుట్టులో వేయాలని ఎద్దేవా. ఏపీ డిప్యూటీ స్పీకర్ పై ఐపీఎస్ అధికారి పివి సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు. తన వల్ల ఎస్పీ ఎస్టీ అధికారులను అరెస్టు చేస్తారని చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పిన సునీల్. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ పతనావస్థకు చేరుకుందన్న కేటీఆర్. పాతాళానికి తొక్కేశారని మాజీ మంత్రి ఆవేదన. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాపై కుట్రలు, అందుకే మార్ఫింగ్ ఫోటో అంటూ సిఐడికి ఫిర్యాదు చేశారంటూ వైసీపీ నేత కారుమూరు ఆక్షేపణ. ఆసక్తి రేపుతున్న శ్రీ విష్ణు మృత్యుంజయ్ ట్రైలర్ విడుదల చేసిన ఎన్టీఆర్. ఇరాన్ పై దాడి ఎఫెక్ట్ ఒక్కరోజే 7,000 పెరిగిన బంగారం ధర. పశ్చిమాసియాలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భారీ దాడిలో ఆ దేశ సర్వోన్నత నేత అయాతొల్లా అలీ ఖోమైనీ హతమయ్యారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. 36 ఏళ్లుగా ఇరాన్ ను శాసిస్తున్న ఖొమైనీ మరణంతో 46 ఏళ్ల షియా పాలన కీలక మలుపు తీసుకుంది. ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ వెంటనే ఎదురుదాడులకు దిగింది. ఇజ్రాయెల్ తో పాటు అమెరికా సైనిక స్థావరాలున్న ఖాతర్, బహ్రెయిన్, యుఏఈ, జోర్డాన్, కువైట్లపై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఉద్రిక్తతలు ప్రమాదకరంగా మారుతున్నాయని, వెంటనే ఆగాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ పిలుపునిచ్చారు. భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇరాన్, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రులతో ఫోన్లో మాట్లాడి సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇరుపక్షాల సైనిక చర్యలను ఖండించారు. మరోవైపు 4.5 దశాబ్దాల ఇరాన్ షియా పాలనలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఒకవైపు ప్రభుత్వం ప్రతీకారంతో రగిలిపోతుంటే మరోవైపు ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆంక్షలను, ఇంటర్నెట్ షట్ డౌన్ సైతం లెక్క చేయకుండా వేలాది మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. కొందరు భవనాలపైకి ఎక్కి ఆనందంతో కేరింతలు కొట్టగా మరికొందరు వీధుల్లో నృత్యాలు చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ తమ స్వేచ్ఛను ప్రకటించుకున్నారు. నియంతృత్వ పాలన అంతమైంది అంటూ నినాదాలు చేశారు. Mr. President, Excellencies, ladies and gentlemen, I will speak directly to three areas today: the principles, the facts, and the way out. First, the principles. The UN Charter provides the foundation for the maintenance of international peace and security. Article 2 of the Charter clearly states, all members shall refrain in their international relations from the threat or use of force against the territorial integrity or political independence of any state. International law and international humanitarian law must always be respected. That is why since this morning I have condemned the massive military strikes by the United States and Israel against Iran. గుజరాత్లోని సనంద్లో మైక్రాన్ టెక్నాలజీ కంపెనీ ఆధ్వర్యంలో సెమీ కండక్టర్ ప్లాంట్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. సాఫ్ట్వేర్ రంగంలో భారత్ తన సత్తాను ఇప్పటికే నిరూపించుకుందని ఆయన చెప్పారు. అలాగే హార్డ్వేర్ రంగంలోనూ శరవేగంగా దూసుకెళ్లాలని, ప్రత్యేక గుర్తింపును సాధిస్తుందని తెలిపారు. అమెరికా భాగస్వామ్యంలో ఈ ప్లాంట్ ను నిర్మించినట్లు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య బలమైన మైత్రికి ఇది ఒక ఉదాహరణ అని వివరించారు. ఇది ఏటీఎంపీ అసెంబ్లీ టెస్టింగ్ మార్కింగ్ ప్యాకేజింగ్ ప్లాంట్. భారత్ లో ఈ తరహా ప్లాంట్లలో ఇదే మొదటిది కావడం విశేషం. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. వ్యాపార వృద్ధికి ఇక్కడ చక్కటి అవకాశాలు ఉన్నాయని సూచించారు. దేశంలో సెమీ కండక్టర్ల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నాడు. గత శతాబ్దాన్ని చమురు శాసించిందని, ఇప్పటి శతాబ్దాన్ని మైక్రోచిప్ శాసించబోతుందని తెలిసి చెప్పారు. India's entry into the global semiconductor ecosystem. The first commercial shipment from Micron Pioneer to our customer. This isn't just a box. It's a made in India promise traveling across the globe. Honorable Prime Minister sir, please accept this as a small token of our respect for your role in this revolution. 20वीं सदी तक दुनिया ने इंडस्ट्रियल रिवॉल्यूशन का दौर देखा है. उस समय जो देश फैक्ट्रीज, मशीन्स और मास प्रोडक्शन में आगे थे, उन्होंने तेजी से तरक्की की. लेकिन ये सदी एआई रिवॉल्यूशन की शताब्दी है. सेमीकंडक्टर इसी बदलाव का बड़ा ब्रिज है. छोटी सी चिप इंडस्ट्रियल रिवॉल्यूशन और एआई रिवॉल्यूशन दोनों को जोड़ने वाला माध्यम है. अगर पिछली शताब्दी का रेगुलेटर ऑयल था, तो इस शताब्दी का रेगुलेटर माइक्रोचिप होने वाली है. साथियों, इसी सोच के साथ भारत ने सेमीकंडक्टर सेक्टर में तेजी से आगे बढ़ने का फैसला किया था. आप याद कीजिए, जब दुनिया कोविड के कहर से जूझ रही थी, ఓటర్ల సమగ్ర ప్రత్యేక సవరణ తర్వాత పశ్చిమ బెంగాల్లో ఓటర్ జాబితా నుంచి 63.66 లక్షల ఓటర్లను తొలగించినట్లు ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ ప్రకటించారు. మరో 60.6 లక్షల ఓటర్లకు సంబంధించి త్వరలో న్యాయపరమైన పరిశీలన చేపడతామని వెల్లడించారు. గత ఏడాది నవంబర్లో ప్రారంభమైన ఎస్ఐఆర్ ముగియడంతో ఆయన మీడియా సమావేశంలో ఓటరు జాబితా వివరాలు వెల్లడించారు. ఎస్ఐఆర్ చేపట్టడానికి ముందుగా రాష్ట్రంలో 7.66 కోట్ల మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 7.4 కోట్లకు తగ్గినట్లు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత త్రిమమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 40,000 ఓట్లను జాబితా నుంచి తొలగించారు. আমি একদম বলবো যেটা আছে, দিস ইজ আ মেজর অ্যাচিভমেন্ট অফ এসআইআর. অ্যাসেম্বলি ডিভিশন যখন হয়
অ্যাসেম্বলি রিভিশন যখন হয় ফর্ম 6, 7, 8 আসে, ওটা নিষ্পত্তি হয়। সাপোজ কোনো ডেড আছে, কোনো লোক মারা গেছে, ফর্ম 7 যদি আমরা না পাই, তারপরে আমরা ও লোককে বাদ দিতে পারবো না। ফর্ম 6 যেটা আছে, যদি কোনো লোক 18 থেকে বেশি বয়স হয়েছে, ও এগিয়ে না আসে, তো আমরা ওটা ইনক্লুড করতে পারবো না। কোনো শিফটেড হয়ে গেছে, ডেড হয়ে গেছে, ডুপ্লিকেট হয়ে গেছে, ওটা কোনো আমাদের কাছে সারা ছিল না। ফর্ম আসবে তো অ্যাকশন হবে, না হবে। এখানে কোনো ডি নভো এক্সারসাইজ হলো, প্রত্যেক বাড়িতে আমাদের বিএলও গেলেন, ইচ অ্যান্ড এভরি হাউস হোল্ড ওয়াজ ভিজিটেড বাই বিএলও। ওখানে গিয়ে এনুমারেশন ফর্ম ভরিয়ে নিয়েছে বিএলও। তো আমাদের যে আছে 58,20,899 ভোটার্স যেটা বাদ গিয়েছে, যার মধ্যে ডিসিজ আছে 24,16,852, অ্যাবসেন্ট আছে 12,20,039, শিফটেড আছে 19,88,076 and already enrolled, मतलब duplicate. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మార్చి 4వ తేదీన జరిగే కలెక్టర్ల సమావేశంలో అందరి పనితీరుపై మాట్లాడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక లోగో తయారు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఐ సమావేశం నిర్వహణపై కొన్ని విమర్శలు వచ్చాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అందరి దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. సచివాలయంలో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రణాళికబద్ధంగా జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించామని అన్నారు. కోర్ అర్బన్ రీజియన్లో చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్యూర్ అర్బన్ రీజియన్ 10,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం విస్తరించాలని తెలిపారు. పారిశ్రామికరణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉండాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో సంభవించిన బాణసంచా పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరామర్శించారు. ఆయన బాధితులను ఓదార్చి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం మృతుల కుటుంబాలకి 20 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతుగా 2 లక్షల సహాయం అందించిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారని, మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వీరంతా కేవలం పూట గడవడం కోసం కూలీ పనులకు వెళ్లిన నిరుపేదలని సీఎం గుర్తు చేసుకున్నారు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు పునరావృతం కాకుండా అమాయకుల ప్రాణాలు చెలగాటం ఆడేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బాణసంచా కేంద్రాల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారాలు. వినపడొస్తుంది? మీకేం రీసౌండ్ లేదు కదా? మీ మీడియాలో రీసౌండ్ ఏమైనా ఉందా? ఓకే, అందరికీ సైలెన్స్. నిశ్శబ్దంగా ఉండాలయా. నమస్కారాలు. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. నేను సంఘటన దగ్గరికి మాధవ్ గారు అందరు నాయకులు పోయి చూసాం. హృదయ విదారకమైనటువంటి సంఘటన. అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఈ సంఘటన మొత్తం కలిసి ఇప్పటికి 20 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. 9 మంది హాస్పిటల్లో చేరి క్రిటికల్గా ఉన్నారు. ప్రకారం చూస్తే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. పేపర్ మీద జాతరలు పండుగలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అడిషనల్ గా 5 మంది ఉండాల్సిన చోట 8 మంది ఉండాల్సిన చోట దాదాపుగా అదనంగా ఉన్నారు. ఓనర్స్ కూడా బాధ్యత తీసుకోవాలి.
మంది పనిచేయాల్సిన చోట 8 మంది పనిచేయాల్సిన చోట పోలీసు వచ్చినప్పుడు అందరూ కరెక్ట్ గా ఉన్నారు. ఎవరు ఇన్స్పెక్షన్ లేదంటే మటుకు అదనంగా తీసుకొని చేయడం జరుగుతుంది. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని హైదర్ షా కోట్, కేకే నగర్ మూసీ బాధితుల పాదయాత్ర చేపట్టారు. మూసీ ప్రక్షాళన పేరిట ప్రభుత్వం దామనకాండను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. సేవ్ మూసీ, సేవ్ హోమ్స్ అనే నినాదంతో భారీగా నిరసన ప్రదర్శన చేశారు. అయితే బాధితులు చేపట్టిన ఈ మూసీ దండి మార్చిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్ప నిర్వాసితులతో కేటీఆర్ మాట్లాడిన భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇండ్ల కూల్చివేతలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అందరం కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూసీ బాధితుల పక్షాన ఈ నెల 16వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడతానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ అంశంలో నిలదీస్తామని స్పష్టం చేశారు. కేవలం ఇండ్లు పోతున్న వాళ్లు మాత్రమే కాకుండా మిగిలిన ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా సంఘీభావంగా నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు. లేదంటే ఈ రోజు వాళ్ళ ఇల్లు, ఆ తర్వాత మిగిలిన వారి ఇళ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తుందని అన్నారు. ఎన్ని ఇల్లు హైడ్రా పేరు మీద వేల ఇల్లు నిన్న చూశారు మీరు. ఖమ్మంలో 1000 ఇల్లు రాత్రికి రాత్రి ఏదో శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు 3000 మంది పోలీసులను పెట్టుకుని పోయి ఆ గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుందయ్యా నీకు? పత్రికా విలేకరులు అడిగారు, అయ్యా ఏమొస్తుంది నీకు ఇట్లా చేస్తే అంటే, నాకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది, పైశాచిక ఆనందం వస్తుంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఏమనాలా? అందుకే ఈయన మాటలతో మానుకునే మనిషి కాదు, చేతలతోనే ఈయన బుద్ధి చెప్పాలని చెప్పి ఇవాళ కదిలి వచ్చి మీ అందరితో పాటు 3.5 కిలోమీటర్ల పాదయాత్ర పెట్టుకున్నారు. ఇక కూడా ఈ ప్రజాశక్తి, మా మహిళా తల్లులు, మా చిన్న పిల్లలు, ఒక చిన్న పాప వచ్చి నాకు కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. కిడ్నీ బ్యాంక్ లో డబ్బులు ఇచ్చి, సార్ ఇది రేవంత్ రెడ్డికి ఇవ్వండి, డబ్బులు కావాలంటే తీసుకోమనండి, మా ఇల్లు వదిలి పెట్టండి అని చెప్పి చిన్న పాప వచ్చి కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. ఇంకో పాప వచ్చి, సార్ నా టెడ్డీ బేర్ తీసుకోమనండి, కానీ మా ఇల్లు వదిలి పెట్టమనండి సార్, మేమేం చేసుకున్నాం. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చినాయి. అది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మొత్తం ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బిఆర్ నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా కనిపిస్తున్న నిన్నటి దృశ్యాలతో హిందువుల హృదయాలు మండిపోతున్నాయి. వాత్సాయనుడికి వారసుడు ఈ నాయుడు. మా హయాంలో జస్ట్ వాయిస్ బయటికి వస్తేనే పృథ్వీతో రాజీనామా చేయించాం అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నైతిక చర్యలకు పాల్పడేటువంటి ఒక వ్యక్తిని ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా నియమించారని, ఆయన కామ క్రీడ రసోల్లాసనలను గురించి నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా అంతా కూడా, ప్రపంచమంతా కూడా ప్రాకిపోతూ అల్లాడిపోయే విధంగా హిందువుల హృదయాలన్నీ కూడా సలసల కాగిపోతూ ఉన్నంత దారుణమైనటువంటి వీడియోలు బయటికి వచ్చినాయి. ఎంత బాధ కలిగించేటువంటి విషయం. మన ముఖ్యమంత్రి నేను వెంకటేశ్వర స్వామిని తలుచుకొని గాని నిద్ర లేవను, లేచిన తరువాత ఆయన నామస్మరణ చేసి పూజ చేసిన తర్వాతనే నా దినచర్యను ప్రారంభిస్తాను. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వారి పప్పులు ఉడకవు, వాళ్ళ ఆటలు ఈ జన్మలోనే ఆయన కట్టిస్తాడు అని నిరంతరము ఘోషించేటువంటి చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి వ్యక్తి యొక్క అనైతిక అరాచక రాసలీలల వీడియోలు మొత్తం ప్రపంచాన్నంతా కూడా నిర్ఘాంతపోయేటట్టు, నివ్వెరపోయేటట్టు చేశాయి. ఒక్కసారిగా ఇదంతా కూడా బయటికి వచ్చిన తరువాత ఆయన
బిఆర్ నాయుడు కాదు బిఆర్ కామనాయుడు అని సోషల్ మీడియా అంతా ఘోషిస్తున్నది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేయాలని ఎద్దేవా చేశారు. విద్యారంగ అభ్యున్నతి కోసం సిఫారసులు ఏవి అని ప్రశ్నించారు. టీచర్ల జీతాలను తగ్గించాలని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. విద్యావేత్తలు లేని విద్యా కమిషన్ ఇదని విమర్శించారు. అర్బన్స్ నక్సలైట్ ఆధ్వర్యంలో వేసిన కమిషన్ కు విలువేముంది అని నిలదీశారు. విద్యాశాఖకు మంత్రి లేరని విషయాన్ని కూడా గుర్తించని కమిషన్ ఎందుకు అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా భ్రష్టపడ్డది. విద్యాశాఖ మంత్రి లేడు 2 సంవత్సరాల నుంచి. టీచర్లకు సంబంధించి వాళ్ళు డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పి గతం నుంచి అడుగుతా ఉన్నారు. పిఆర్సీ అమలు చేయమంటే అది లేదు. నివేదికలు ఇవ్వాల్సినటువంటి ఆ విద్యాశాఖ కమిషను దీని పూర్తి విరుద్ధంగా నివేదికలు ఇచ్చింది. దీని మీద వాళ్ళకి అవగాహన లేదు. వస్తుంది వాళ్ళు విద్యారంగ నిపుణులు కాదు, విద్యాశాఖతో సంబంధం ఉన్న వ్యక్తులు కాదు. అంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు ఏం తెలుసు ఆయనకు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటంటే జీతాలు తగ్గించాలి. మీరు ఉపాధ్యాయుల ప్రొఫెసర్ల జీతాలు తగ్గించే విధంగా మీరు నివేదిక ఇయ్యని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ వారి కంట్రోల్ ఉంది కాబట్టి ఆయన ఆదేశం మేరకు ఈరోజు ఆ మురళీ గారు అనే వ్యక్తి ఇవాళ నివేదిక ఇచ్చాడు. వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది పేద పిల్లలు, పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారు? 35 మార్క్స్కు పాస్ ఉండే దాన్ని 45 చేసారు. 30 మార్కులు అది 40 మార్కులు వేస్తే ఈ పిల్లలు ఎవరు చదువుకోవద్దు, ఇక ఇక్కడికే పరిమితం కావాలి. వాళ్ళు ఐఏఎస్ కావద్దు, ఐపీఎస్ కావద్దు, డిగ్రీలు చేయొద్దు, ఇంటర్మీడియట్ కూడా చేయొద్దు. వాళ్ళు ఇక వీటికే పరిమితం కావాలని చెప్పి దుర్మార్గం ఆలోచన వీళ్ళకు. అర్బన్ నక్సల్స్లను పెంచిపోయిస్తున్నాడు. వాళ్ళ కమిటీలో చైర్మన్ వాళ్ళకు పదవులు ఇస్తున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? లొంగిపోయిన మావోయిస్టులను పిలిచి వాళ్ళకు పోయి చేసే పని చేస్తున్నాడు. ద్వంద్వ విధానం రాష్ట్ర ముఖ్యమంత్రి 2 నాలుగు ధోరణి. కాబట్టి వీళ్ళను విద్యా కమిటీలు వేసేటప్పుడే నేను దాన్ని వ్యతిరేకించిన. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వీళ్ళు సమాజానికి తప్పుడు సందేశాలు ఇస్తారని చెప్పి. కాబట్టి ఇవాళ ఉపాధ్యాయ రంగాన్నే అవమానపరిచే విధంగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుపై ఐపీఎస్ అధికారి పివి సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వల్లే ఎస్సీ ఎస్టీ అధికారులను అరెస్టు చేస్తారని చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఏ సర్వీస్ ఇస్తే ఎంత లోను వస్తాయో బ్యాంకులకు కట్టకుండా ఎలా ఉండాలో రఘురామను మీడియా వాళ్ళు అడగాలని పివి సునీల్ కోరారు. ఈ వీడియో సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరికీ నమస్కారం, జై భీమ్. ఈరోజు గౌరవనీయులైన ఉపసభాపతి ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు ఒక ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసినట్టున్నారు. ఇప్పుడే నాకు ఎవరో పంపించారు, అది చూశాను. సో అంశాల మీద కొంచెం క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. అందులో వారు మొట్టమొదటి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆయన చెప్తున్నాడు, నేను ఫిర్యాదు చేశాను, నేను మీ మీద ఆరోపణలు చేశాను కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఒక హెచ్చరిక ఒకటి చేశారు. చాలా ధన్యవాదాలు రఘురామకృష్ణరాజు గారు. ఎందుకనంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా దళితులకి, దళిత క్రైస్తవులకి అందరికీ కూడా మీరు ఒక విషయం క్లారిఫై చేశారు. సునీల్ కుమార్ గారికి ఏదైనా అపకారం జరిగితే, అంటే ప్రభుత్వం కనుక ఏదైనా చర్య తీసుకుంది అని అంటే కేవలం నన్ను సంతృప్తిపరచడానికే వారి మీద చర్య తీసుకుంటున్నారు తప్ప వేరే ఏమి లేదు. దీని వెనుక నా ప్రోత్సాహమే ఉంది, నేను పెట్టిన తప్పుడు ఎలిగేషన్లే ఉన్నాయనే విషయం మీరందరికీ స్పష్టం చేసేశారు. కాబట్టి ఇక నా మీద ఏ చర్య ఎవరు తీసుకున్నా కూడా అది ఆ దర్యాప్తు సంస్థల వల్ల కాదు, ఆ దర్యాప్తు వల్ల కాదు, ఎలిగేషన్స్ వల్ల కాదు, కేవలం మీ ఈగోని సాటిస్ఫై చేయడం కోసమే అన్న విషయం అందరికీ క్లియర్ చేశారు. దానికోసం మీకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అది చెప్పాలి, నేను తప్పదు. ప్రజలంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఏ దర్యాప్తు అయినా 3 నెలలు 6 నెలలు పడుతుంది. సంవత్సరాలు పట్టిందంటే అందులో ఏమీ లేదు, ఆధారాలు లేవు అనేది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇంకా ఎక్కువ టైం పడుతుందంటే ఆధారాలు పుట్టించడానికి అని కూడా నేను చెప్పాను. ఆ మాట కరెక్ట్ అని చెప్పేసి మీరు ఈరోజు చెప్పిన దాంతో అది రుజువైంది. మీరు అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చెప్పు ఉండొచ్చు, బట్ నిజం చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అందరికీ అర్థమైంది. ఇప్పుడు రేపు కనుక నాకు ఏ అపకారం జరిగినా కూడా, ఏది జరిగినా కూడా కేవలం ఆయన సాటిస్ఫై చేయడానికే దర్యాప్తు సంస్థలు అందుకే పనిచేస్తున్నాయి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విశ్వనగరం హైదరాబాద్ పతనానికి చేరుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత 10 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ను అంతర్జాతీయ మెట్రో నగరంగా తీర్చిదిద్దామని, కానీ రేవంత్ రెడ్డి పాతాళానికి తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదన్న ఏకైక కక్షతో హైదరాబాద్ మౌలిక సదుపాయాలను గాలికి వదిలేశారు. పారిశుద్ధ్యం నుంచి ప్రజా రవాణా వరకు అన్ని రంగాలు కుప్పకూలాయి. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో నగరానికి సంబంధించి లేవనెత్తాల్సిన అంశాలపై విస్తృతంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. హైడ్రాతో మొదలుపెట్టి టీడీఆర్, శామ్, పారిశ్రామిక భూముల కేటాయింపు వరకు అన్నింటిలోనూ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, అనుచరులు వేల కోట్లు దోచుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేవలం తన భూములకు విలువ పెంచకపోవడం, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రాజధానిలో కనీసం దోమల నివారణ కూడా చేయలేనంత దుర్మార్గమైన పరిపాలన వైఫల్యం ఉన్నందుని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో ఎప్పుడూ లేనటువంటి కరెంటు కోతలు, మంచినీటి ఇబ్బందులు, పారిశుద్ధ్య సమస్యలు హైదరాబాద్ లో మళ్లీ దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కలుషిత నీటి సరఫరా వంటి వరుస ఘటనల సాక్షిగా చంద్రబాబు కుట్రలు, అధికారుల అసమర్థత, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడిపోవడంతో వాటికి సమాధానం చెప్పుకోలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఎవరో పెట్టిన పోస్టును తీసుకువచ్చి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబును మార్ఫింగ్ ఫోటోలతో కించపరిచారంటూ వర్ల రామయ్య నేతృత్వంలో టీడీపీ నాయకులు సిఐడికి ఫిర్యాదు చేశారని ఆయన వెల్లడించారు. నిజానికి మార్ఫింగ్ల సంస్కృతి, తప్పుడు ప్రచారంతో వ్యక్తిత్వ హననం చేసే కుట్రలకు చంద్రబాబే ఆద్యుడని, వందల కోట్ల అవినీతి సొమ్ముతో వేల మంది సైకోలకు జీతాలిచ్చి ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో దుష్ప్రచారం చేస్తుందంట చంద్రబాబు నాయుడు గారి మీద. సజ్జల భార్గవరెడ్డి గారు, సజ్జల గారు, జగన్ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద అసభ్యకర పోస్టులు పెట్టించేస్తున్నారని చెప్పి వాళ్ళు వెళ్ళి నిన్న కంప్లైంట్ ఇస్తే నవ్వొస్తా ఉంది. అసలు మీదే ఒక ఫేక్ పార్టీ, మళ్ళీ మీ ఫేక్ పార్టీ మీద మళ్ళీ డీప్ ఫేక్ పోస్టులు పెట్టి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంటది? ఆల్రెడీ ఓ పక్క కల్తీ పాలు, ఇంకో పక్క కలుషిత నీరు. అక్కడ కల్తీ పాలతో 6 చనిపోవటం, అక్కడ కలుషిత నీరుతో డయేరియా వచ్చి 4 చనిపోవటం. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, ఏ జిల్లా వెళ్ళినా, ఏ నియోజకవర్గం వెళ్ళినా వందలాది సమస్యలు ఈరోజు ప్రజలకి సమస్యలతో ప్రజలందరూ ఈరోజు అల్లాడుతూ ఉంటే అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ చేస్తూ ఉంటే, ఏదైతే అడ్రస్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా మీద ఏదో ఒక రకంగా మళ్ళీ తప్పుడు కేసులు పెట్టి నిరోధించాలనేటటువంటి ప్రయత్నం, నియంత్రించాలనేటువంటి ప్రయత్నం. వాళ్ళెవరో పోస్ట్ పెట్టుకుంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి? మాకు అఫీషియల్ సోషల్ మీడియా అంటే దానికి ఒక పేజ్ ఉంటుంది, అఫీషియల్ పార్టీ అంటే దానికి ఒక పేజ్ ఉంటుంది. సో అన్ని అఫీషియల్ గా ఉంటాయి. ఎవరో ఏదో పోస్టు మీ మీద పెట్టుకొని పెడితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేసి, అసలు మా సోషల్ మీడియా ఎవరు నడుపుతున్నారో మీకు తెలియదు. మరి మీరు ప్రభుత్వంలో ఎట్లున్నారో నాకు అర్థం కాల. సజ్జల భార్గవ్ గారు ఇప్పుడు సోషల్ మీడియా ఏం చూడటల్లా, కానీ సజ్జల భార్గవ్ గారు అంట కుట్ర బన్నేశాడంట, సజ్జల గారు కుట్ర బన్నేశాడంట, చంద్రబాబు నాయుడు గారి మీద అసభ్యకర పోస్టులు పెట్టించేస్తున్నారంట. అసలు మీ మీద అసభ్యంగా పెట్టించాల్సిన అవసరం ఏంది? మీ ప్రభుత్వం అసభ్యంగా, అశ్లీలంగా తయారైందనేది కనపట్లేదా? అసెంబ్లీ సాక్షిగా బేబీ బేబీ అంట ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీలో వాట్సాప్ వీడియో కాల్లు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే, అర్ధరాత్రి వాట్సాప్ వీడియో కాల్ చేసే కోన రవికుమార్ లాంటి వాళ్ళు, ఇంకా మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఆదిమూలం. విలక్షణ నటుడు శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మృత్యుంజయ్ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు. తన స్నేహితుడు ఈ చిత్ర నిర్మాత సన్నీ గున్నం సందీప్ కోసం ఆయన ఈ ట్రైలర్ ను లాంచ్ చేసిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన స్నేహితుడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సన్నీ గున్నం నా జీవితంలో చాలా ఏళ్లుగా ఒక ముఖ్యమైన వ్యక్తి. మా 18 ఏళ్ల స్నేహంలో వాళ్ళ నాన్నగారు గున్నం గంగరాజు గారిలాగే ప్రత్యేకమైన కథలను గుర్తించడంలో సన్నీకి మంచి పట్టు ఉందని గమనించాను. అలాంటి ఒక ప్రత్యేకమైన కథతో నిర్మాతగా తన తొలి అడుగు వేస్తున్నందుకు గర్వంగా ఉంది. మృత్యుంజయ్ ట్రైలర్ క్లిప్పింగ్ ఇంటెన్సిటీతో ఉత్కంఠ రేపుతూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. మార్చి 6న విడుదలవుతున్న ఈ సినిమాకు దర్శక నిర్మాతలతో పాటు శ్రీ విష్ణుకు చిత్ర బృందానికి గొప్ప విజయం దక్కాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.
ఈరోజు మీ బర్త్డే సందర్భంగా మృత్యుంజయ్ కూడా ట్రైలర్ ఇప్పుడే లాంచ్ అయింది. ఎన్టీఆర్ గారు తారక్ గారు చేశారు. చాలా థ్యాంక్స్. రెస్పాన్స్ కూడా అద్భుతంగా వస్తుంది. ఇది కంప్లీట్ వేరే జోనర్, అది వేరే జోనర్. సో అది కూడా టెరిఫిక్గా ఉండబోతుంది. అది ప్యూర్ థ్రిల్లర్ అండి, ఇంకా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్. అది కలిసారండి ఎన్టీఆర్ గారిని, మీరు కలిసారా? లేదు, మేము ఇప్పుడు ఇమీడియట్ ఇటు వచ్చిన తర్వాత ఊరు వెళ్ళిపోతున్నాం అండి. 2 days ఫినిష్ చేసుకుని నెక్స్ట్ వీక్ కలుస్తున్నానండి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. శనివారం నుంచి భారీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. యుద్ధం కారణంగా 10 గ్రాముల బంగారం ధర మళ్లీ 2 లక్షలు దాటే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో బంగారం ధర 2 లక్షలకు, వెండి ధర 4 లక్షలకు చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ రోజు ఉదయం 11:30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,73,080కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 4,300కు పైగా పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,58,650 దగ్గర ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 4,000కు పెరిగింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1,73,230కి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,58,800కు చేరుకుంది. మరోవైపు వెండి ధర మళ్లీ 3 లక్షల రూపాయల మార్కును దాటేసింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర ప్రస్తుతం 3.25 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం 2.95 లక్షలుగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేనీ మృతి చెందినట్లు ట్రంప్ ప్రకటన. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో హతమైనట్లు వెల్లడి. వీధుల్లోకి వచ్చి ప్రజలు ఆనందోత్సవాలు. సనంద్లో సెమీ కండక్టర్ ప్లాంట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని గ్లోబల్ ఇన్వెస్టర్లకు పిలుపు. బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రకటించిన ఈసీ, మరో 60 లక్షల ఓట్లపై న్యాయ పరిశీలన. నిర్ణీత సమయంలో ఫైల్ క్లియర్ కావాల్సిందే. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. మూసీ దండి మార్చిలో పాల్గొన్న కేటీఆర్, బాధితులకు భరోసా. పేట్లపాలెం బాణసంచ ప్రమాద బాధితులకు సీఎం భరోసా. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పరామర్శ. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం. విద్యా కమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేయాలని ఎద్దేవా. ఏపీ డిప్యూటీ స్పీకర్ పై ఐపీఎస్ అధికారి పివి సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు. తన వల్ల ఎస్పీ ఎస్టీ అధికారులను అరెస్టు చేస్తారని చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పిన సునీల్. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ పతనావస్థకు చేరుకుందన్న కేటీఆర్, పాతాళానికి తొక్కేశారని మాజీ మంత్రి ఆవేదన. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాపై కుట్రలు, అందుకే మార్ఫింగ్ ఫోటో అంటూ సిఐడికి ఫిర్యాదు చేశారంటూ వైసీపీ నేత కారుమూరు ఆక్షేపణ. ఆసక్తి రేపుతున్న శ్రీ విష్ణు మృత్యుంజయ్ ట్రైలర్ విడుదల చేసిన ఎన్టీఆర్.
ఇరాన్ పై దాడి ఎఫెక్ట్ ఒక్కరోజే 7,000 పెరిగిన బంగారం ధర. ఇంతటితో వార్తలు సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.